రైట్ నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఆటో డ్రైవర్లు అనేక సమస్యలకు గురవుతున్న పరిస్థితి తెలిసిందే. చాలా సార్లు అనేక సార్లు రోడ్లు ఎక్కిన పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం కేటీఆర్ని కలవడానికి కూడా తెలంగాణ భవన్కి వచ్చారు. మాట్లాడదాం అన్న. నమస్తేనే. నమస్తే. ఏంటి ఎందుకు వచ్చారన్న మళ్ళీ ఒకసారి? మా ఆటో సమస్యల మీద వచ్చినామన్న. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి మాకు ఏది లేదు. మేము ఇంతకుముందుకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇన్ని హామీలు ఇవ్వలేదు, మాకేం ప్రాబ్లం ఏం పడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో మా ఆటోల మీద ఎఫెక్ట్ పడ్డది. మా సంసారాలు అంతా రోడ్డు మీదకి వచ్చినాయి అన్న. మేము కిరాయిలు కట్టుకోవాలి, ఆటో ఫైనాన్స్లు కట్టడానికి ఇబ్బంది ఉంది. మాకు ఏదైనా ఇబ్బంది ఉందన్న. మాకు 12,000 రూపాయలు ఇవ్వమని మేము రేవంత్ రెడ్డిని అడగలేదు, కానీ అవి హామీ ఇచ్చినందుకన్నా చేయాలి కదా, చేస్తలేడు. మా ఆటోల పొట్ట మీద మెయిన్ కొట్టింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్. మెయిన్ మాకు ఫ్రీ బస్సులు ఒకటి. మాకు ఇవాళ మాకు ఎంత ఎఫెక్ట్ అంటే మేము తినడానికి బియ్యం కొనుక్కోవడానికి కూడా ఇబ్బందులే ఉన్నాయి. మాకు ఒక రెంట్ కట్టుకోవాలంటే ఇబ్బందులే ఉన్నాయి. ప్రతి ఒక్కటి సమస్యలు అన్న. ఏవన్నీ చెప్పగలుగుతాం మేము. ఇంతకుముందుకు గవర్నమెంట్ మాకు ఆటోలకు ఏం హామీలు ఇవ్వలేదు. మేము దాని గురించి ఏ సమస్యలు లేకుండే. ఈ కాంగ్రెస్ హయాంలో అన్ని ఇచ్చిండు, ఫ్రీ బస్సులు పెట్టిండు, ప్రతి ఒక్కటి. ఇక అది చెప్పాలంటే అసలు ఈ గవర్నమెంట్ ఎందుకు వచ్చింది అనేది మేము బాధపడుతున్నాం, ప్రజలు మొత్తం బాధపడుతున్నాం అన్న. కానీ ఇదే ఆటో డ్రైవర్లు ఎలక్షన్లకు ముందల రేవంత్ రెడ్డి పాటలు వేసుకొని మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని కోరి తెచ్చుకున్నారు కదా. మరి అదే కోరి తెచ్చుకున్నందుకు ఇప్పుడు కొబ్బరికాయ కొట్టినాము, పొడుగు వాళ్ళగా మా ముఖం మలుగుతుంది అన్న ఇప్పుడు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు పుట్టగత్తులు లేకుంటాయని. ఈ ప్రభుత్వము ఎప్పుడు దిగిపోతే అంత సంతోషపడతాం మేమైతే. అందుకే అనేక సార్లు రోడ్లు ఎక్కినా ధర్నాలు చేసినా కూడా ఇంకా పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం. ఎలాంటి స్పందన లేదు మీ పట్ల, ఎందుకని అంటారు? అంటే ఏనుగు ఒక దోమ దొరికితే దానికి స్పెషల్ ఏమి ఉండదు. అంటే ఈ ప్రభుత్వం మీద ఎంత దున్నపోతు మీద వాన పడ్డట్టే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడితే అది చెల్లించుకుంటుందా? అసొంటి ప్రభుత్వం వచ్చింది. మెయిన్ మా ఆటో డ్రైవర్ పొట్ట మీద కొడుతుంది. మెయిన్ ఈ ఫ్రీ బస్సులు పెట్టి మేము ఏమైనా తెచ్చుకోవాలంటే మేము ఒప్పిస్తే ఏదైనా అమ్ముకొని మేము ఆటోలు తెచ్చుకున్నందుకు మాకు అంత ఇబ్బందులు మేమైతే ఎదుర్కొంటాం. ఈ సమస్యలు ఈ ఉద్యమాన్ని బలంగా కంపల్సరీ బలపరుస్తాం. కంపల్సరీ ఈ రాష్ట్ర రోకోలు మళ్ళీ ధర్నాలు ఆటోలతోటి స్టార్ట్ అవుతుంది. తెలంగాణ కంపల్సరీ తెస్తాం దాన్ని. కంపల్సరీ ఈ 4 ఏళ్ళల్లో మళ్ళా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం కంపల్సరీ. రైట్ అన్న, మీరు చెప్పండి. దాదాపు ఒక 10ల సంఖ్యలో చనిపోయిన పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకునే ఆటో అనేది ఈ కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత. వాళ్ళకి ఏమైనా భరోసా ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ? వాళ్ళని ఏ విధంగా ఆదుకుంటుంది? ఏ రకంగా కూడా ఆదుకోలేదు ఇంతవరకు. ఏం హామీలు కూడా ఇవ్వలేదు. చాలామంది చనిపోయారు, ఎలాంటి హామీలు ఇవ్వలేదు, ఏం లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల చాలా విరక్తి చెందుతుంది. మాకు చాలా విరక్తి చెందుతుంది. కాబట్టి ఆ మహాలక్ష్మి పథకం తీసేస్తే బాగుండన్న కోరిక మాకుండే. అలాంటివి కూడా ఏది పట్టించుకుంటలేడు. సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. ఎలాంటిది కూడా ఎలాంటిది మాకు ఎలాంటివి కూడా ఇంతవరకు ఏం చేయలేదు కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా విరక్తి చెందుతున్నాము. చాలా మంది చనిపోతున్నారు అన్న. మరి ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల మీద ఏం చెప్తారు? అది ఒక్క గ్యారెంటీ కూడా కాలేదు. కాకపోతే ఒకటి మాత్రం పాస్ చేసిండు, అది ఫ్రీ బస్ అని. దానివల్ల మేము ఆటోలలో అయితే రోడ్డు మీద పడ్డాం, అంతేగాని తప్ప మమ్మల్ని రోడ్డు మీద చేసుడే తప్ప ఇంకేం మాకు న్యాయం చేసింది ఏం లేదు. కొత్తగా ఇంకోటి డీజిల్ బండ్లు కూడా నడపొద్దు అని చెప్పి కూడా చెప్తా ఉన్నాడు. మేము కూడా దానికి వ్యతిరేకమే. ఎందుకు చెప్పాలన్నా, మేము ఇప్పుడు ఫైనాన్స్లలో అప్పు చేసి తెచ్చుకున్నాం బండ్లు, డీజిల్ ఆటోలు ఫైనాన్స్ చేసి తెచ్చుకున్నాం. అయితే ఈ ఆటోలు తీసుకొని ఆయన బండ్లు ఇవ్వమని మేము నడుపుతాం. ఇలాంటిగా ఇప్పుడు ఈ కాలుష్యం పోవాలని అంటుండగా రేవంత్ రెడ్డి పొడగొడదాం, ఆయనతో మేము కూడా సహకరిస్తాము. ఈ ఆటోలు తీసుకొని గవర్నమెంట్ తీసుకొని ఆటోలు ఇప్పి మేము వద్దంటలేము కదా. సరే మేము కూడా కాల్చుకొని మేము ఇస్తాము, మంచిగా అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నావు కదా, నువ్వు కూడా నువ్వు ఈ ఆటోలు తీసుకో. ప్రధానంగా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఆటో డీజిల్ బండ్లు ఏవైతే ఉన్నాయో ఆటోలలోనే ఉన్నాయా ప్రధానంగా, ఇంకా వేరే బండ్లలో లేవా? ప్రతి ఒక్క దాంట్లో అదే అంటున్నాం మేము. ఇప్పుడు ఏమైందంటే పెద్ద తనకు పోతే వాళ్ళు ఏదన్నా ఒకటి అవుతుంది. ఈ ముందు ఈ ఆటోలతోటి స్టార్ట్ చేస్తున్నాం. మా పొట్ట మీద ఇప్పుడు కొట్టిండు, మళ్ళీ కొడదాం అంటున్నాం. ఈ కొడితే వాళ్ళు ఊకుంటూ లేము. మేము కూడా రాష్ట్ర రోకోలు అవుతాయి, కంపల్సరీ అవుతుంది. ఒకప్పుడు ఉద్యమాలు ఎట్లా అయినాయో ఆటోలతోటే మొదలవుతుంది మళ్ళీ. ఇది కంపల్సరీ. ఇది ప్రధానంగా మా మీదనే చూపిస్తుండ అతను. అంటే ఎందుకు అనుకోవచ్చు, స్టార్టింగ్ అంటే రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఫ్రీ బస్సు పెట్టి ఫస్ట్ దెబ్బేసాం. దాని తర్వాత ఇప్పుడు ఆటోలు మళ్ళీ ఆటోలు తీసి అవుటర్ అని చెప్పేసి అవతల తోలుకోమంటున్నాం. మొత్తం మీద మా పైనే గురిపెట్టి మమ్మల్ని అన్యాయం చేస్తుండు. కాబట్టి మాకు చాలా ఘోరం ఎలాంటి సూచనలు తీసుకోబోతున్నారు? మేము ఖచ్చితంగా ధర్నాలు అలాంటి చాలా కొనసాగిస్తాం ముందుకు.
తాగించి మేము మాదేందో మేము చూపిస్తాం, మా పద ప్రకారం మేము చూపిస్తాం. దాన్ని ఖచ్చితంగా మేము దాన్ని తిప్పి కొడతాం ఎలాగైనా.